యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందాలి అనేది తండ్రి ఆజ్ఞ లేదా తండ్రి యొక్క నిర్ణయం. ఏవి ఎలా ఎప్పుడు జరగాలి అనేది తండ్రి చిత్తం, ఆయన తీసుకున్న నిర్ణయం. అపోస్తులుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటిని అన్నిటినీ చేయుటకై, ఏమేమి దేవుడు నిర్ణయించారో వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యక్రమాలను జరిగించుచున్నాడు. ఎఫెసీ 1:12. కాబట్టి దేవుడు నిర్ణయించారు, యేసు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందాలి, ఆ తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించాలి అనేది దేవుని యొక్క నిర్ణయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 3వ అధ్యాయం 15వ వచనంలో నీతిని జరిగించాలి, దేవుని నీతిని జరిగించాలి, కాబట్టి ఇలాగూ జరగనిమ్ము అని యేసు ప్రభువారు చెప్పారు. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువారిని బాప్తిస్మం పొందకుండా నివారించాలని ఆటంకం చేయబోతే యేసు ప్రభువారు అన్నారు, యేసు అన్నారు, ఎప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. మనకు తగింది ఏంటంటే తండ్రి చిత్తాన్ని, తండ్రి నిర్ణయాన్ని, దేవుడు ముందుగా తీసుకున్న నిర్ణయాలను మనం కొనసాగించడమే, ఆయన ఆజ్ఞకు లోబడమే అని చెప్పారు. కాబట్టి యోహాను ద్వారా యేసు ప్రభువారు బాప్తిస్మం పొందారు. నీతి యావత్తు వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి తమకు తగి ఉన్నదాన్ని జరిగించారు. ఎందుచేతనంటే బాప్తిస్మము మనుషుల్లో నుండి కలిగినది కాదు, పరలోకం నుండి కలిగినది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 25వ వచనం మనం చదువుతున్నప్పుడు, యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగినది అని యేసు ప్రభువారు అడిగారు. పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అంటే గ్రంథం చెప్తున్న సమాధానం ఏంటి అని అంటే పరలోకం నుండి కలిగినది. కాబట్టి పరలోకం నుండి కలిగిన బాప్తిస్మము అనే కార్యక్రమాన్ని, దేవుని యొక్క ఏర్పాటును యేసు ప్రభువారు జరిగించారు. బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందడం అనేది దేవుని చిత్తం, దేవుని సంకల్పాన్ని అనుసరించిన చిత్తం, ఆయన ముందుగా నిర్ణయించిన నిర్ణయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం మనం చదువుతున్నప్పుడు, పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పమును నిరాకరించకుండా జరిగించడానికి యేసు ప్రభువారు బాప్తిస్మం పొందారు. అనేకులు అంటూ ఉంటారు, బాప్తిస్మం పొందారు కాబట్టి యేసు కూడా పాపి అని. అయితే గ్రంథం ఆ విధంగా తెలియజేయలేదు. గ్రంథం యేసు ప్రభువారి గురించి ఏం చెప్తోంది అని అంటే, సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. యేసుక్రీస్తు పాపము లేని పరిశుద్ధుడు అనే విషయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం చదువుతున్నప్పుడు, పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని హెబ్రీ పత్రిక 7:26లో ఉంది. కాబట్టి ఆయన తన సొంత పాపాల నిమిత్తం బాప్తిస్మం పొందలేదు, దేవుని నిర్ణయానికి విధేయుడై ఆయన బాప్తిస్మం పొందారు. దేవుని ప్రణాళికను లేదా దేవుని సంకల్పాన్ని నిరాకరించకుండా ఆయన బాప్తిస్మం పొందారు. నీతి యావత్తు జరిగించుటకు ఆయన బాప్తిస్మం పొందారు. పరలోకము నుండి వచ్చిన తండ్రి దైవాజ్ఞకు విధేయుడై ఆయన బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందడం వెనక ఉన్న మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చి తిని యోహాను చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 31వ వచనం, నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చి తినని చెప్పాను. యోహాను అంటున్నారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను, దేవుడు నన్ను ఎందుకు పంపించారంటే ఆయనను ఇశ్రాయేలుకు ప్రత్యక్షం చేయడానికి, నేను ఆయనకు ముందు ప్రకటించడానికి వచ్చిన వాడిని, ఆయనను పరిచయం చేయడానికి వచ్చిన వాడిని అని యేసు ప్రభువారి గురించి యోహాను చెబుతున్నారు. అసలు దేవుడు పంపిందే యోహాను పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటనంటే యేసు ప్రభుని మెషియాగా పరిచయం చేయడం. అందుచేతను ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు సెలవిచ్చారు. ఆ తర్వాత
జరిగిన విషయాలు మనం చూస్తున్నాం. యోహాను కూడా అన్నారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన శోధింపబడి జయించి పరిచర్య చేయడాన్ని మనం గమనిస్తున్నాం. బాప్తిస్మం పొందిన తర్వాత యేసు ప్రభువారు ఆయన శోధింపబడిన వారే శోధనపై విజయాన్ని పొంది ఆయన పరిచర్య జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పరిచర్య జరిగించడానికి యేసు ప్రభువారు తొలి ఘట్టంగా బాప్తిస్మం అనే కార్యక్రమం దేవుడు నిర్ణయించారు.